ఎందుకంటే ఆయన చెప్పాడు మే 8వ తారీఖు తీసుకొని వచ్చారు, 9వ తారీఖు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ లో పెట్టారు, 10వ తారీఖు ఏదైతే రూమ్ నెంబర్ 302 ఎక్కడైతే రమేష్ హాస్పిటల్ దగ్గర ఉంటుందంట హోటల్, దాంట్లో రూమ్ నెంబర్ 302లో పెట్టారు. మే 14న ఏదైతే వంగవీటి రాధా గారి ఇంటి ఎదురుగున్న ప్రజా వైద్యశాలలో ట్రీట్మెంట్ చేయించారు. మే 15న మణిపాల్ హాస్పిటల్లో డాక్టర్ వేణుగోపాల్ దగ్గర ట్రీట్మెంట్ చేయించారు. మే 17న ఆర్ఎంపీ డాక్టర్ తో మళ్ళీ హోటల్లో ట్రీట్మెంట్ చేయించారు. మే 24న ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఏదైతే ప్లాట్ఫామ్ 43లో అనాశవంగా పడేసి తగలబెట్టేశారు. ఇది డేటులతో ఆయన చెప్తున్నటువంటి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్. మీరన్న రియాక్ట్ అయ్యారన్న, ఏందండి రియాక్ట్ అయ్యింది? ఇందాక బీజేపీ ప్రతినిధి చెప్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. సీఎం డిసిఎం ఇద్దరు అంట బాగా రియాక్ట్ అయ్యారంట. సిగ్గుండాలన్న మనం చెప్పుకోవడానికి. ఆ తల్లి ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడో తెలుసా మీకు? జూన్ 4వ తారీఖున విత్ లాయర్లతో కలిపి హెబియస్ కార్పస్ రిట్ వేసి ఆమె ప్రెస్ మీట్ పెట్టారు విజయవాడలో. జూన్ 4 ఎప్పుడు? జూన్ 17 ఎప్పుడు? జూన్ 17న చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నాయుడు గారు, అదేవిధంగా డీజీపీ గారు కొంతమంది అప్పుడు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు 4వ తారీఖు హెబియస్ కార్పస్ రిట్ అయితే 17వ తారీఖు దాకా చలనం లేదు మన దగ్గర. అప్పుడు దాకా అక్కడే ఉన్నాడు ఆ సిఐ. అంతకు ముందు మే నెలలో ఒక ఎంఆర్పిఎస్ కి సంబంధించినటువంటి ఒక అతను సూసైడ్ చేసుకొని, ఇదిగోండి నేను సిఐ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆయన రాసి ఏదైతే వీడియో తీసి పెడితే అదే సిఐ అక్కడే ఉన్నాడు. మరి ఎక్కడ రియాక్ట్ అయ్యాం మనం? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద మాట్లాడిందో, ఇందాక మీరు రాజు గారు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా, అప్పుడు ఈ ప్రభుత్వంలో అది దున్నపోతు మీద వర్షం కురిసిద్ది అంటాం చూడండి. ఈ దున్నపోతు ప్రభుత్వం మీద ఏదైతే వర్షం కాదు, మనం అది ఉంటది కదా, ఏదైతే ఫైర్ ఇంజిన్లతో దాడి చేస్తే దున్నపోతు మీద అప్పుడు లేచినట్టుగా లేచారు. ఇది లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడకపోతే ఇట్లాంటి సాయికిస్టులు ఎంతమంది అండి? మీకేమైనా తెలుసా? నాకేమైనా తెలుసా? పోలీసులు వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య, ఇట్లాంటి ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో వార్త ఉంటుంది. ఓ రోజు విజయనగరం అయితే ఓ రోజు తెనాలి, ఇంకో రోజు నంద్యాల. మరి ఎక్కడ రియాక్ట్ అయ్యాం? ఈ అంశం ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇక్కడ ఒకటి ఇప్పుడు సాయి కృష్ణ గారు ఇప్పుడు సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఇష్యూలో ఏదైతే జరిగిందో ఇదంతా ఓకే. ఇక్కడ ఏంటి, పోలీసులు అతన్ని కస్టోడియల్ టార్చర్ చేశారు, చంపేశారు అనేటటువంటి వాదన వ్యక్తం అవుతుంది. దీని వెనక ప్రభుత్వం ఉంది అని చెప్పడం అనేది కూడా ఒక రకంగా దాన్ని చూడాలి కదా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు చూస్తూ ఉంటే పోలీసులు చేసింది పోలీసులు, బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు సాయి కృష్ణని కాదు సార్, సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్ చేస్తే వచ్చే ఉపయోగం ఏంటి చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్? ప్రభుత్వానికి తెలిస్తారకపోతే ఓ సిఐ ఆఫ్రాల్ సిఐ అనేవాడు వెళ్ళి తగలబెట్టేస్తాడా బూడిది కూడా కనపడకుండా? హౌ డేర్? ఎలా ఉంటది మీకు? కమిషనర్ రాజశేఖర్ బాబు తెలియకుండా జరిగిద్దా? పైన డీజీపీకి తెలియకుండా జరిగిద్దా?